అనుమానాస్పదంగా 15 కుక్కలు మృతి. ముసాపేట మండలం జానంపేట శివారులో జాతీయ రహదారి పక్కల మంగళవారం అనుమానాస్పదంగా 15 కుక్కలు మృతి చెందాయి. గుర్తు తెలియని వ్యక్తులు వాటికి పాయిజన్ ఇచ్చి చంపి రాత్రి జాతీయ రహదారి రోడ్డు పక్కన వేసినట్లు ముసాపేట ఎస్ఐ సుజాత అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపడతామని వెల్లడించారు. మూసాపేట ఎస్ఐ కె సుజాత. ఈరోజు మంగళవారం మే 21 రోజు ఉదయం 8 గంటలకు మాకు సమాచారం వచ్చింది. ఈ జానంపేట గ్రామ శివారులో NH44 రోడ్డు పక్కల ఒక 15 కుక్కలు చనిపోయి పడి ఉన్నాయని మాకు సమాచారం రాగానే మేము అక్కడికి వెళ్ళి చూసాము. అక్కడ 15 కుక్కలు చనిపోయి పడి ఉన్నాయి. ప్రైమరీ సస్పెక్ట్గా మేము వాటికి పాయిజన్ ఇచ్చి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి అక్కడ పడివేశారని అనుకుంటున్నాం. మేము ఫర్దర్గా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి కేసును కంప్లీట్ చేస్తామని చెప్పి. నా పేరు డాక్టర్ జె రాజేష్ ఖన్నా. నేను ముసాపేట పశువైద్యాధికారిని. నాకు ఉదయం 10:30 ఆ టైంలో అనుమానాస్పదంగా 15 కుక్కలు చనిపోయినామని లోకల్ ఎస్ఐ గారి రిక్వెషన్ రావడం వల్ల ఇక్కడ పోస్ట్మార్టం కండక్ట్ చేయడానికని జానంపేట విలేజ్కి వచ్చాము. వచ్చిన విధంగానే ఇక్కడ 15 కుక్కల డెడ్ బాడీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి సంబంధించిన పోస్ట్మార్టం కార్యక్రమం మరియు వాటికి ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన శాంపిల్స్ కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. దాని ప్రకారమే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం దాన్ని పోస్ట్మార్టం అవి అఫీషియల్గా చెప్పడానికి రాదు. అనుమానాస్పద మృతి కింద నోట్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారంగా ఆ పోస్ట్మార్టం ఫైండింగ్స్ ప్రకారం మేము ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగానే దాని ప్రకారం సబ్మిట్ చేస్తాం.